హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. గ్రీన్ జైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించిన గ్రాడ్యుయేట్ ట్రైనింగ్కి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే డిజైన్ ఇంట్యూటివ్ అండ్ విజువల్లీ అపీలింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్ యూజింగ్ రియాక్ట్ జేఎస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిమెంట్ రెస్పాన్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ టు ఎన్ష్యూర్ ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ అక్రాస్ డివైజెస్. సో నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ రీయూజబుల్ రియాక్ట్ కంపోనెంట్స్ అండ్ లైబ్రరీస్ ఫర్ ఎఫిషియంట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్. వీటి మీద వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే కొలాబరేట్ విత్ UX and UI designers to translate design mock-ups into functional components annamata. And next వచ్చేసి write clean, maintainable and well documented code following coding standards and test best practices annamata. సో వీటి మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కండక్ట్ త్రూ టెస్టింగ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ కంపోనెంట్స్ టు ఐడెంటిఫై అండ్ ఫిక్స్ బగ్స్ ఆర్ ఇష్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజ్ వెబ్ అప్లికేషన్స్ పర్ఫార్మెన్స్ త్రూ కోడ్ ఆప్టిమైజేషన్ అండ్ అలాగే పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ టెక్నిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇన్ ట్రబుల్ షూటింగ్ అండ్ డీబగింగ్ ప్రొడక్ట్స్ ఇష్యూస్ యాజ్ నీడెడ్ ఎన్ష్యూరింగ్ స్మూత్ ఆపరేషన్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసే నాలెడ్జ్ అండ్ అలాగే స్కిల్స్ అండ్ అలాగే ఎబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే గుడ్ టెక్నికల్ యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కూడా మీకు ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ మల్టీఇంగ్వల్ ఈజ్ ప్రిఫరబుల్ అనమాట. మీకు ఇంగ్లీష్ అయితే ఫ్లూయెంట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్లీ ఇన్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అనమాట. సో ఫంక్షనల్ టీమ్స్తో మీరు వర్క్ చేయడానికి ఎఫెక్టివ్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గుడ్ ప్రజెంటేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి ఏబుల్ టు ట్రావెల్ ఫర్ బిజినెస్ పర్పస్ అనమాట. సో మీరు బిజినెస్ పర్పస్ మీద సో అదర్ లొకేషన్స్ కూడా ట్రావెల్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైక్ సైకిల్, SDLC, సాఫ్ట్వేర్ మాన్యువల్ టెస్టింగ్, SDLC మెథడాలజీ, వర్షన్ కంట్రోల్ యూజింగ్ గిట్హబ్ అండ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి ఇంటర్మీడియట్ లెవెల్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా స్క్రిప్ట్, UI స్టైలింగ్ ఇన్ CSS, రియాక్ట్ జేఎస్. సో ఈ స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ అలాగే జాబ్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీటెడ్ బ్యాచిలర్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ విత్ మినిమం 7.4 CGPA ఇన్ వన్ ఆఫ్ ది బిలో డిసిప్లైన్స్ అనమాట. కంప్యూటర్ సైన్స్ అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే చేసి ఉండాలన్నమాట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అయితే మీకు ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉంటారో ఫ్రెషర్స్ జాబ్ కోసం ట్రై చేస్తుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం టోటల్ ఎక్స్పీరియన్స్ షుడ్ నాట్ ఎక్సీడెడ్ 1 year అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే డ్యూరింగ్ ది 12 months ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు శాలరీ అనేది 30,000 వరకు వీళ్ళు పే చేయడం జరుగుతుంది అనమాట డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో. సో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ చేస్తుంటారో వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తుంటారో వాళ్ళకైతే మంత్లీ 25,000 పర్ మంత్ అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే అపాన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఏ పర్ఫార్మెన్స్ రివ్యూ యూ విల్ బీ ఆఫర్డ్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ విత్ అన్ యాన్యువల్ శాలరీ రేంజింగ్ ఫ్రమ్ ఇన్నర్ 4.5 lakh to 6.5 lakh పర్ యానం అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం. సో మీ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత అలాగే మీ పర్ఫార్మెన్స్ యొక్క రివ్యూస్ చూసి వాళ్ళు మీకు జాబ్ అయితే ఆఫర్ చేసి ఫుల్ టైం జాబ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే విత్ రేంజింగ్ శాలరీ వచ్చేసి 4 lakh to 6 lakh ఫర్ యానం అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోజర్ టు ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో నెక్స్ట్ వచ్చేసి ఆపర్చునిటీ టు ట్రావెల్ టు కస్టమర్ లొకేషన్స్ ఫర్ డిప్లాయ్మెంట్.
అండ్ నెక్స్ట్ ట్రైనీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనమాట. సో మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్కి ఎవరైతే ట్రైనింగ్లో ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అని మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దాని కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కింద మీకు అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్, దాని మీద క్లిక్ చేస్తే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.